నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక కీలక పరిణామం. ఎందుకంటే రంజిత్ రెడ్డి అనేటోడు ఈ వెస్టర్న్ స్ప్రింగ్స్ కి సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకుని చాలా లావాదేవీలు జరిగాయి. దానికి సంబంధించి ఓకే టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఆ వీడియో తర్వాత కూడా కొంత యాక్షన్ కూడా మనకు కనపడింది. మెయిన్ మీడియా వాళ్ళు కూడా రియాక్ట్ అయినట్టుగా మనం చూసాం. చాలా వార్తలు కూడా రావడం జరిగింది. సో ప్రధానంగా అక్కడ జరిగిన లావాదేవీలకు సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడడం. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. చాలా ల్యాండ్ గ్రాబింగ్ కూడా జరిగింది. సో దీన్ని అడ్డం పెట్టుకుని వెస్టర్న్ స్ప్రింగ్స్ పేరుతో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయనే అంశం మీద మనం అక్కడ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మొన్న కూడా ఒక ప్రధాన పత్రికలో కూడా ఈ వార్త రావడం జరిగింది. ఒక కొంత కదలిక ఓకే టీవీ ద్వారా జరిగిందనే చెప్పుకోవడానికైతే ఖచ్చితంగా గర్వపడుతున్నాం. సో ప్రస్తుతం ఈ ఐటీ సోదాల గురించి మనం మాట్లాడితే ప్రధానంగా ఆ వార్త తర్వాత ఏదైతే ప్రధాన పత్రికలో వచ్చిందో దాని తర్వాత జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వెస్ట్రన్ స్ప్రింగ్స్ నుంచి ఖచ్చితంగా ఈ లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఈ ఐటీ సోదాలకు సంబంధించి కూడా ఒకసారి మనం క్లియర్గా చూస్తే వార్తలోకి వెళ్తే డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ సంస్థతో లావాదేవీలు జరిపిన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదా నిర్వహించారు. సంస్థ CEO సత్యనారాయణ రెడ్డి, MD సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సూరారం, నెల్లూరు, బెంగళూరు తదితర చోట్ల మొత్తం 15 బృందాలు సోదా చేపడుతున్నాయి. గత కొన్నేళ్లుగా సంస్థ చేసిన చెల్లింపులు, బకాయిలు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. ఉదయం 5 గంటల ప్రాంతం నుంచి CRPF సెక్యూరిటీ మధ్య సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా MP, MLA కాలనీలో నివాసం ఉంటున్న మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సో ఇంకొక వార్త చదువుదాం దీనికి సంబంధించి. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు DSR గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా అధికారులు సోదా చేస్తూ ఉన్నారు. చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన నివాసంతో పాటు కార్యాలయాల్లో కూడా గాలిస్తున్నారు. మరోవైపు DSR గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టుగా సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే DSR గ్రూప్కి సంబంధించి కూడా ఈ రంజిత్ రెడ్డి వ్యవహారం సంబంధించి ఏదైతే కన్స్ట్రక్షన్స్ కంపెనీ విషయంలో కావచ్చు, కన్స్ట్రక్షన్ విషయాల్లో కావచ్చు, ట్యాక్సుల్లో అవకతవకలు ప్రధానంగా కనపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పి ఇప్పటికే దాదాపు 15 చోట్ల ఐటీ సోదాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ప్రధానంగా రంజిత్ రెడ్డికి సంబంధించిన ఎవరైతే DSR గ్రూప్కి సంబంధించిన బోర్డు డైరెక్టర్స్ ఉన్నారో డైరెక్టర్స్ అందరి ఇళ్లల్లో కూడా అన్ని చోట్ల అన్ని కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా ఉన్నాయి. చాలా కీలకమైన ఎవిడెన్స్లు సేకరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. అలాగే వెస్టర్న్ స్ప్రింగ్స్ విషయంలో జరిగిన అవకతవకల విషయంలో కూడా ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వెస్టర్న్ స్ప్రింగ్స్కి సంబంధించి మనం చెప్పినట్టుగా చాలా అవకతవకలు వెస్టర్న్ స్ప్రింగ్స్లో జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ అంశంలో కావచ్చు, దానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు చాలా అవకతవకలు జరిగినట్టుగా ఐటీ సోదాల్లో కూడా క్లుప్తమైన కీలకమైన ఎవిడెన్స్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే DSR గ్రూప్ కన్స్ట్రక్షన్తో పాటు DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, DSR ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కంపెనీ MD సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ ఇండ్లలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సూరారంతో పాటు ఏకకాలంలో ఇంకొక 10 చోట్ల నిర్వహిస్తున్నట్టుగా కనపడతా ఉంది ఐటీ సోదాలు. అలాగే గడిచిన 5 ఏళ్లలో పన్నుల చెల్లింపుపై ఆ కంపెనీ యాజమాన్యాన్ని అధికారులు ఆరా తీస్తున్నట్టుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి DSR గ్రూప్స్ లో భాగస్వామిగా ఉన్నారు. సో ప్రధానంగా ఇక్కడ కనపడతా ఉంది రంజిత్ రెడ్డికి ఉచ్చు బిగించుకున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఒక మెయిన్ స్టెప్ గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూపించిన అన్నీ కూడా రంజిత్ రెడ్డికి సంబంధించిన మన ఛానల్లో చాలా వార్తలు రావడం జరిగింది. ఈయనకి సంబంధించిన లావాదేవీల అంశాల్లో కావచ్చు, ల్యాండ్ గ్రాబింగ్ అంశాల్లో కావచ్చు చాలా కీలకమైన సమాచారం మనం ఓకే టీవీ ద్వారా మనం ప్రచారం చేశాం. దానికి సంబంధించిన కీలక స్టెప్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఐటీ సోదాలకు సంబంధించి నాకు తెలిసి కీలక ఆధారాలు కూడా
ఐటీ అధికారులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే వెస్ట్రన్ స్ప్రింగ్స్ సంబంధించి కావచ్చు, దాని మీద జరిగిన లావాదేవీలు విషయాలు కావచ్చు, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ విషయం సంబంధించి కావచ్చు, దీని మీద అనేక ప్రశ్నలు వాళ్ళు సంధిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం దీనికి సంబంధించి అఫీషియల్గా ఈ సోదాలు ముగిసిన తర్వాత ఎలాంటి వార్తలు బయటకు వస్తాయి, దీని మీద ఎలాంటి కంక్లూజన్ ఇస్తుంది, ఐటీ సోదాల తర్వాత ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఇప్పటికే జరిగిన కీలక అంశాలు కావచ్చు, అక్కడ లావాదేవీలు జరిగాయా, అవకతవకలు ఏమైనా జరిగాయా అనే అంశాల మీద ఇప్పటికే ఐటీ అధికారులు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కాబట్టి చూద్దాం ఈ సోదాలు ముగిసిన తర్వాత ఎలాంటి వార్తలు బయటకు వస్తాయనేది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.